కలవాణి నా మనోహరుని అంటే అది ఆయన భక్తి రసంగా నగమోము కలవాణి నా మనోహరుని అన్నారు. అది మనం నాట్యంలో చేయాలి అంటే నగుమోము కలవాణి నా మనోహరుని అని కూడా చేయొచ్చు శృంగారం. కానీ ఆయన చేయొచ్చు ఆ భక్తి ఆయన ఒక పక్క నుంచి ఆయన్ని స్తోత్రిస్తూనే ఆయన అంత చక్కగా ఆయన డిస్క్రైబ్ చేస్తూ ఆ భక్తిలోనే ఆయన్ని పొగుడుతూ అంత చక్కగా వీటిని అదే మరి త్యాగరాజ స్వామివారు మనకి ఇచ్చిన చాయిస్ అదే. అటు భక్తి పరంగాను చూపించవచ్చు, సైమల్టేనియస్ గా అటు శృంగార పదంగాను చూపించవచ్చు. శృంగారంగా అయితే ఆ నాయకి ముగ్ధ మనోహరంగా చూపించవచ్చు. భక్తుడు కాబట్టి అదే భావాన్ని ఈ విధంగా ఈ చిన్నారులు చాలా చక్కగా చేశారు. అమ్మ అంటే ఈ స్థాయికి వచ్చేటప్పటికి రికార్డు అది ఇది అనుకునేటప్పుడు కొంచెం టెన్షన్ అది ఉంటాయి. చిన్నపిల్లలు ఇంకా ఎంతో భవిష్యత్తులో పెద్ద కళాకారులు అవ్వాలి, కొంచెం తాళం చూసుకోవాలి. ఏనన్నా చాలా చక్కగా చేశారు. ఆ భక్తి ప్రధానాన్ని ఆ రస పోషణని చక్కగా చాలా బాగా అభినయించారు. తర్వాత చేయబోయే కళాకారులు శ్రీ శారదా నర్తనా నిలయం హైదరాబాద్ నుంచి వచ్చారు. శ్రీమతి జె నాగవల్లి గారి శిష్యులు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. ముందుగా కుమారి ఈ స్వప్న, కుమారి సి శ్వేత, కుమారి వై సిమి అపూర్వ, కుమారి వి తేజస్విని. వీళ్ళందరూ కూడా కలిసి చేసేటువంటి అంశం ఇందాక మనం చూసాం కదండి, సందేహములు తీర్చవయ్య అనేటువంటి అదే కీర్తనని తీసుకుని వీళ్ళు అభినయిస్తున్నారు. సందేహములు తీర్చవయ్య రామప్రియ రాగం ఆదితాళం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం